వచ్చింది నైటే. అండ్ ఎవరికి తెలియకుండా అంటే మా సిస్టర్కి కూడా చెప్పకుండా సర్ప్రైజ్ చేద్దామని నేను బస్ బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయినా. బస్ జర్నీస్ అస్సలు నచ్చవు, ఫుల్ వామిటింగ్ సెన్సేషన్ అయితేనే ఉంటుంది. కానీ ట్రైన్ టికెట్ లాస్ట్ మూమెంట్లో మనకు దొరకదు కాబట్టి అడ్జస్ట్ అయ్యి బస్లో వెళ్ళాల్సి వచ్చింది. మీలో ఎంతమందికి బస్ పడదో ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇక లేట్ నైట్ బస్ ఎక్కినా కాబట్టి దిగడం కూడా ఎట్లనన్నా లేట్ అవుతుంది. ఇక 10 అవుతుంది అనుకుంటా, ఇంకా నా స్టాప్ రాలేదు. కానీ ఒక స్టాప్ దగ్గర అయితే ఆపిండు, ఫుల్ ఆకలేస్తుండే. నేను ఫస్ట్ టైం బ్రష్ చేయకుండా టిఫిన్ తిన్నా అంటే ఇక్కడనే నా లైఫ్లో గుర్తుంటుంది. ఎందుకంటే బ్రష్ చేద్దాం అనుకుంటే అంత టైం లేకుండే, బట్ నాకు ఆకలి అవుతుండే. ఇంకా వైజాగ్లో మనకు చాలా తక్కువ లొకేషన్స్ తెలుసు కాబట్టి నా ఫ్రెండ్ ప్రియాని పిలిచినుండే అనమాట రమ్మని చెప్పేసి బస్ స్టాప్కి. సో తను వచ్చింది చిన్ని పాపని తీసుకొని. చిన్నపిల్లల్ని ఏడిపించడం మస్తు ఇష్టము. సో ఫుల్ ఏడిపిస్తాను నా పిల్లని పట్టుకొని అది ఇది అనుకుంటూ. వైజాగ్ అయితే సమ్మర్ కన్నా వింటర్లో విజిట్ చేస్తే నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతా. సమ్మర్లో అయితే ఆ చెమటలకి చచ్చిపోతా, అండ్ వింటర్లో